హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గుడ్మల్ సాయ్ బిచ్చుకుంద పొరోళ్ళు అడ్మిన్. సో ఇప్పుడే వీడియో స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా, మొబైల్ షాప్ అనిల్ దగ్గరికి. మొబైల్ షాప్ అనిల్. సో వాడు నేను ఛాయ్ తాగుదాం, బయటకు వెళ్దాం అని అన్నాడు. అందుకనే వెళ్తున్నా. చూద్దాం అది తర్వాత వెళ్ళిన తర్వాత ఏమవుతుందో. స్టే ట్యూన్. వెళ్తున్నా ఇప్పుడు. ఆడ కలుద్దాం అని అయిపోయాక. రైట్ మరా, లెట్స్ గో. సో అయితే మన ఓన్ షాప్కి వచ్చాను అన్నమాట. అయితే మార్నింగ్ మొబైల్ షాప్ ఉన్నది, తెలుసు అనుకుంటా. షాప్ చూస్తే మాడిఫై చేస్తున్నాం. మాడిఫై చేస్తున్నట, రెనోవేషన్ చేస్తున్నాడు, మంచిగా చేంజెస్ చేస్తున్నాడు. స్టాక్ సరికొత్త స్టాక్ పిచ్చుకుందలు అందరికి తెలుసు మావాడు అనేది. చెంపాలి అయిపోతుంది. ఇక హాయ్ గైస్, షాప్ రెనోవేషన్ చేస్తున్నాం, సరికొత్త మోడల్స్. ఏంది ఏం చేస్తున్నావు? అది ఒకసారి పెట్టి, ఇప్పుడు అది పెట్టు. వీడు చీఫ్ టెక్నీషియన్, మెయిన్ టెక్నీషియన్ అనిల్ మొబైల్ జోన్ లో. ఏమంటావు మై? మనదేనా బై? మీది కాదు, నేను కొన్నది హోల్యాండ్. మనది కాదు, మనది కాదు. హోల్యాండ్ కాక. ఎంతనే ఇది 6,000. అది లిలియాండ్, అది బాడుకోవాడు మనది. పక్క వీడి వేరే తెప్పించుకున్నాడు. ఏం మాట్లాడుతున్నారు అయ్యి? సో మౌన్ షాప్కి వచ్చాము. వాడేమో రెనోవేషన్ చేపిస్తుండంట, ఏసీ ఫిట్టింగ్స్ అని అవి ఇవి. సో బిచ్చుకుందలో బెస్ట్ టెక్నీషియన్ అంటే వీడే అనమాట. ఎందుకంటే నా ఇంతకుముందు ఒక మొబైల్ కూడా ఇచ్చిన, మొత్తం డెడ్ అయిపోయిన మొబైల్ని మళ్ళా మంచి చేసిండు అనమాట. బిచ్చుకుందలో ఒక 4 షాపులు దింపిన తర్వాత వీనికి ఇస్తే కొత్త ఫోన్ లాగా చేసిండు, రీజనబుల్ ప్రైస్లో. అది అన్నమాట. అయితే ఛాయ్ దాగానే పోతున్నాం ఇప్పుడు, అందుకోసం వచ్చిన ఆయన దగ్గరికి. రైట్ మరి, ఆడ కలుస్తాం. ఛాయ్ దాగానికి వచ్చినాం అనమాట. చూడు మా వాడు బిస్కెట్స్ ఇవి అన్ని తీసుకొచ్చిండు. ఏమంటావు కాక? రొటీన్ క్యాండిడేట్ అనమాట. సో ఛాయ్ అంటే మనకు పానం. ట్రైనింగ్ అయితే పక్కా ఛాయ్ వాడాల్సిందే. ఛాయ్ బిస్కెట్ డాబాలోకి రాదు అవుతున్నాం. మైండ్ రిలీఫ్ అవుతుంది ఛాయ్ తాగుతాయి. అందుకని మా ఫ్రెండ్స్ తో పోదాం అనుకున్నాం కానీ వాళ్ళు రాలేదు. వాడు వచ్చిండు, మనతో వచ్చేసిన. వాళ్ళు బిజీగా ఉన్నారు. సో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో కూడా వెళ్ళాలి. మరి చెప్పలేదు, కామెంట్ ఏం చేయలేదు. మరి అకౌంట్ నేమ్ ఏం పెడదాం అనేసి అడుగుతున్నారు కదా. అదే పేరు నా లేదంటే గురుమల్ సాయి పెడదాం అని చెప్పండి, కామెంట్ చేయండి. నాగోడు ఓట్లేరు పెట్టారు ఓడ్రే. ఇది రాజస్థాన్ దా పత్తాపూర్ దగ్గర ఉంటారు. బాగా బాగా ఇచ్చాడు పోతాను పెంచుంటే సరే అనే ఓడు. ఇది హైవే దగ్గర అన్నమాట. ఈ దాబా మొత్తం లారీలు పార్కింగ్, రాజస్థాన్ వాళ్ళకి సంబంధించిన దాబా అన్నమాట. ఇది మొత్తం ఓన్లీ రాజస్థాన్ లారీలే ఉంటాయి ఇక్కడ. రాజస్థాన్ వాళ్ళే ఇక్కడ వచ్చి లారీలు ఆపుకొని తినేసి రెస్ట్ తీసుకొని పోతారన్నమాట. మొత్తం ఆర్జే వాళ్ళ ఫుడ్ ఇన్నే దొరుకుతుంది అనేసి ఇక ఇన్నే ఆపుతారన్నమాట. ఈ హైవేలో ఇక్కడనే ఆపుతారు. ఏంది పెట్రోల్ బంక్లు ఏంది ఇంత పబ్లిక్?
మళ్ళీ పెట్రోల్ షార్టేజ్ అయింది. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు, టూ మచ్ పబ్లిక్ ఉన్నారు, టూ మచ్. అది సో అదేన్నమాట. సో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వట్టిని చూడకండి, అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ హైవే దగ్గర అన్నమాట ఇదంతా, నేషనల్ హైవే 161. ఓ ఇక్కడ ఛాయ్ తాగడానికి వచ్చినాం అన్నమాట, అశోక్ లేలాండ్. రైట్, మళ్ళా ఉంటా. మళ్ళీ ఇంకెక్కడికన్నా వెళ్తే అది వీడియో తీస్తా.